ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. బాగున్నారా వదినా? బాగున్నాను వదినా. వెళ్ళండి. వదినా, నువ్వు ఒకదానివే వచ్చినట్టున్నావు. అన్నయ్య గారు రాలేదా? ముహూర్తం టైంకి వచ్చేస్తానని చెప్పాడు. ఖచ్చితంగా రమ్మని చెప్పు, లేదంటే కల్పన పెళ్లికి మేమెవరం రాము. ముందే చెప్తున్నాను. సరే సరే పదండి వెళ్దాం. పంతులు గారు, అమ్మా పూజకి ఇంకేమైనా కావాలా? పళ్ళు కొబ్బరికాయలు కావాలమ్మా, తొందరగా తెప్పించండి. సరేనండి, ఇప్పుడే తెప్పిస్తాను. కీర్తి, పూజకి టైం అవుతోంది, తొందరగా పళ్ళు కొబ్బరికాయలు తీసుకురండి. తెస్తున్నానమ్మా. ఇక్కడ పెట్టండి. కీర్తి, అమ్మా, నువ్వు పూజకొచ్చిన బంధువుల్ని పలకరిస్తూ వాళ్ళకి టీ కాఫీలు ఏమైనా కావాలేమో చూడు. అలాగే అమ్మా. దీపా, మహేష్ ఇంకా రాలేదేంటి? ఫ్రెండ్ని కలిసొస్తానని చెప్పాడత్తయ్య. ఇంట్లో జరిగే ఫంక్షన్లకి ముందుండి అన్ని పనులు చూసుకోవాలన్న జ్ఞానం లేదు వాడికి. ఎప్పుడు పెద్దరికంగా ఆలోచించడం నేర్చుకుంటాడో ఏమిటో. అన్నట్టు మీ మావయ్య గారు ఇంటి దగ్గరే ఉన్నారు కదా? అవునత్తయ్య. ఆయన అక్కడ ఉండడమే మంచిది. నువ్వు వెళ్ళి దేవికని తొందరగా రెడీ చేసి తీసుకురా. వెళ్ళు. ధరణి, కళ్యాణ్ వాళ్ళ మేనత్త ఎక్కడిదాకా వచ్చిందో కనుక్కున్నావా? ముందే రావడం కుదరదు, రేపు ముహూర్తం టైంకి వస్తుందని కళ్యాణ్ చెప్పాడు కదమ్మా, మర్చిపోయావా? అయ్యో, గుర్తొచ్చింది. ఈ హడావుళ్ళ పడి మర్చిపోయాను. సరే అమ్మా, నేను వెళ్ళి వంటలు ఎంతవరకు వచ్చాయో చూసొస్తాను. స్వామి గణేశ, ఎలాంటి విఘ్నాలు జరగకుండా ఈ పెళ్లి పూర్తయ్యేలా చూడు తండ్రి. నా బిడ్డ ఇప్పటికే ఎన్నో సంతోషాలు కోల్పోయింది. ఈ పెళ్లి తర్వాత నుంచైనా భార్యాభర్తలు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటూ పిల్లా పాపలు కలిగి ఆనందంగా ఉండేలా కరుణించు స్వామి. అమ్మా, పూజకి టైం అయింది, వధూవరులను తీసుకురండి. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ముచ్చటేస్తుంది. మీ జంటకి నా దిష్టే తగిలేలా ఉంది. ఉండండి, దిష్టి చుక్క పెడతాను. అబ్బా వదిన గారు, ఆగండి. ఈ శారీలో దేవిక నా కళ్ళకు దేవతలా కనిపిస్తుంది. ముందు నా దిష్టే తగిలేలా ఉంది. తనకి దిష్టి చుక్క నేనే పెడతాను. ప్లీజ్ ఆ ఛాన్స్ నాకివ్వండి. అయ్యో కళ్యాణ్ గారు, ఇలా దిష్టి చుక్క పెట్టి కాంప్లిమెంట్స్తో ఐస్ చేసి కట్నం అడగాలని ప్లాన్ చేస్తున్నారేమో. అవేవి వర్కౌట్ అవ్వవు. ఎందుకెవరు? అప్పుడైతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి పద్ధతులు ఫాలో అవ్వలేదు. బట్ ఇప్పుడు అవన్నీ ఫాలో అవుతున్నాం కాబట్టి కట్నం ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటున్నది ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ అని మర్చిపోతున్నట్టున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్ని కట్నం అడిగారంటే కేసు పెట్టాల్సి వస్తుంది. చెప్పండి, ఇప్పుడు ఇవ్వమంటారా కట్నం? కేసులతో పనే ఉంది దేవిక. 60 కేజీల గోల్డ్ నా బెస్ట్ హాఫ్ అవుతున్నప్పుడు కట్నం దేనికి చెప్పు? నాకు సింగిల్ పైసా కూడా వద్దు. దేవిక, నువ్వు కూడా కళ్యాణ్కి దిష్టి చుక్క పెట్టు. పదండి, పంతులు గారు పూజకి టైం అవుతుందన్నారు, తొందర చేస్తున్నారు. వదిన గారు, ఒక్క నిమిషం. ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక సెల్ఫీ తీసుకుందాం. దీపా రండి. స్మైల్.
పదండి పదండి రండి. పదండి. అప్పుడు మీ పెళ్లి చూడలేకపోయానే అని చాలా బాధపడ్డాను. ఆ భాగ్యం ఇప్పుడు దక్కుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అంతేకాదమ్మా, మీ అందరి మధ్య పెళ్లి చేసుకోలేకపోయానని నిన్నటిదాకా పశ్చాత్తాపపడేదాన్ని. ఇప్పుడు జరగబోయే పెళ్లితో ఆ లోటు తీరిపోతుంది. ఈ పెళ్లితో ఎన్నో మధుర జ్ఞాపకాలు నాకు దక్కపోతున్నాయని తలుచుకుంటేనే నాకు సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉండమ్మా. హే అమ్మమ్మ, ఓల్డ్ స్టైల్లో ఏడవకు. నువ్వు ఏడ్చినా సరే బ్యూటిఫుల్ గా ఉండాలి, ఆ, క్యూట్ గా అనిపించాలి. అలా అయితేనే పెళ్లి వీడియోలో నువ్వు అందంగా కనిపిస్తావు. చాలే ఆపవే. ఏడుపు అందంగా ఎలా ఉంటుంది? అమ్మా, ఇరువురు రండి, వెళ్ళి కూర్చోండి. పూజకి కూర్చోండి. కూర్చోండి అల్లుడు గారు. బాబు నువ్విక్కడ. అమ్మా నువ్వు అలా కూర్చో. మీకున్న దోషాలు పోవాలని, పూజ ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని ఆ వినాయకుణ్ణి మనసులో తలుచుకుంటూ పూజ మొదలు పెడదాం. ఒకరికొకరు కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే మహాలక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి శ్రీరసాగరం. శ్రీగురుభ్యో నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కేశవాయ స్వాహా. ఎల్లుండి అనగా శుక్రవారం కర్కాటక లగ్నం ఉదయం 10:20 ఇరువురి వివాహ ముహూర్తం నిశ్చయించడం జరిగింది. ఆగండి. ఆ? ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.